దయచేసి తమపై తప్పుడు ప్రచారం చేయకండి అంటూ చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి భవానీ వేడుకుంటుంది. కుమార్తె కనిపించక 10 రోజులైందని, నిద్రాహారాలు లేవని, ఇలాంటి సమయంలో తమ కుటుంబంపై సోషల్ మీడియా విషం కక్కుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఏడవడం లేదని, కుక్కను తామే చంపామంటూ తప్పుడు ప్రచారం చేసే వాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తమ కుమార్తె వస్తుందన్న ఆశ ఉందంటున్న భవానీతో మా ప్రతినిధి సాంబ శివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో మనం ఉన్నాం. పదే ఇందాక ఎస్పీ గారు వచ్చినప్పుడు కానీ, అంతకుముందు డిఎస్పీ గారు కానీ గత 10 రోజుల నుంచి కూడా భవానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు, లేని మా మీద ఆవండాలు వేస్తున్నారు. దయచేసి అభ్యర్థిస్తున్నా, రోధిస్తూ అడుగుతున్నా, ఎలాంటి చేయకుండా చెప్తున్నారు. ఏం జరుగుతుంది గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పదే చేస్తున్నారు. ఎలా చూడాలి? ఎలా చూడాలంటే సార్, నేను పాప తల్లి ఆడట్లేదు, పాప తండ్రి ఆడట్లేదు అంటే తెలుస్తుంది సార్. అది ఎవరో ఎక్కడో ఉండి కామెంట్లు అనేది, వీడియోలు అనేది పెట్టడం చాలా రాంగ్ సార్. ఇప్పటికీ ఎంతో కొంత ధైర్యంతో నేను ఉన్నబట్టిగా మీకు సమాధానం చెప్పగలుగుతున్నాను. తర్వాత చిన్న పాప ఒకటి ఉంది, మీరు చూస్తున్నారు, ఆ పాపను చూసుకోవాలి. ఇందులో కూడా నేను ఏడుస్తున్నానో ఏలేదో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా పెడుతున్నారు సార్. పెట్టడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందేమో, లైక్ల కోసం, వ్యూస్ కోసం వాళ్ళకి ఉపయోగం ఉందో. వాళ్ళు పెట్టి ఒక కామెంట్ వల్ల నా ప్రాణం పోయే స్థితిలో. కదమ్మా, ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, తప్పుడు ప్రచారాలు చేయకండి. అది ఎంత డిఎస్పీ గారు చెప్పారు. వీళ్ళు ఏ కోణంలో చూడాలి? వీళ్ళని మానవత్వం లేకుండా నిజంగా సార్, అందరినీ కాదు, ఎవరైతే రాంగ్ కామెంట్లు పెడుతున్నారో ఆడదాయుండి ఆడదాని మేలు కోసం, వాళ్ళ హైలైట్ అవడం కోసం, ఒక ఆడదై ఉండి ఆడదాన్ని బాధ అర్థం చేసుకోలేదు, ఒక మగాడు అయ్యింది మగాడు బాధను అర్థం చేసుకో, ఆ రాంగ్ ప్రచారం చేసే వాళ్ళకి ఏమనాలో కూడా మన నోటని మాటలు రాలేదు సార్. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పాపానికి వాళ్ళే వదిలేయాలి సార్. ఇంకా అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి మీకు తెలుస్తుంది సార్. నేను చెప్పడం కాదు, ధైర్యం చెప్పారు సార్. ఇంకా స్పీడప్ చేస్తామమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే చెప్పండి, ఇంకా దాని ద్వారా ఏమన్నా ఇంకా మేము గట్టిగా ప్రయత్నిస్తాం. పాపనైతే మీకు అప్పుడు చెప్తామమ్మా. లేదా ఇక్కడ ఉంది సార్, ఇక్కడైతే ఖచ్చితంగా దెబ్బ ఉంది. ఇక్కడైతే దెబ్బ రాయిచ్చి, మా అంచనా ప్రకారం అయితే రాయిచ్చి కొట్టినట్టు ఉంది సార్. ఇక్కడ మొత్తం బాడీ నిండా లేవు, ఇక్కడైతే ఈ పెచ్చుల్లో లిగుతుంది సార్. చనిపోవడానికి కూడా కేవలం పాపం మీద బెంగతుంటే అలాగని మనం అనుకోలేము సార్. ఆ రోజు నైట్ ఏంటంటే పైన నెరుక్కుంది, కింద నెరుక్కుంది, ఇంట్లో నెరుక్కుంది, మొత్తం చుట్టుపక్కల అంతా నెరుక్కుంది. ఏంటంటే పాపకి కుక్కకి మాటలు రావు కాబట్టి అది మనకు చెప్పలేకపోయింది. ఏదేమైనా కుక్కను కూడా ఏడుస్తూ కూడా 6 నెలల చిన్నది ఆమెను కూడా మీరే సంజయించాలి. ఏం అడుగుతున్నానని కాదు సార్, కానీ ఒక్కటే తప్పుడు ప్రచారం అనేది వద్దు. మా ధైర్యం ఎంతో కొంత బాధలు పడుతున్నానో, తింటున్నానో తినలేదు, అది నేను పడుతున్నాను. అంతేగాని కామెంట్ల వల్ల, ప్రచారం వల్ల, ఆ కామెంట్ పెట్టి ఒక కామెంట్ వల్ల నా ప్రాణం పోయే స్టేజ్ లో వస్తానేమో అన్న భయం. ఇంత ధైర్యంగా నేను ఉన్నాను అంటే ప్రభుత్వం నాకు ఇచ్చి సపోర్ట్ కావాలి సార్. అమ్మాయి ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఉంది నాకు. అవును సార్, ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఉంది. ప్రభుత్వం ఇంత సపోర్ట్ ఉంది. ఏదో ఒక కోణంలో పాప నాకు వస్తాది అన్న కొంచెం ఆశతో, ధైర్యంతో నేను ఉన్నాను. ఈ పరిస్థితి, దయచేసి జీవితాలతో చెలగాడమాడకండి, తప్పుడు ప్రచారం చేయకండి. నా కూతుర్ని వెతికి పట్టుకోవడానికి ప్రధాన సాక్ష్యం, ప్రధాన కారణం నా కుక్క చనిపోయినప్పుడు మేమే చంపేసాను తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఏడవట్లేదు అంటున్నారు, ఏడుస్తాం లేదు. మీరు దగ్గరికి వచ్చి చూడండి. మీ వ్యూస్ కోసం మా జీవితాలతో చెడగలమంటే సహించేది లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం చూస్తున్నాం, 6 నెలలు దాటిన రెండో పిల్ల, ఇవి కూడా అమ్మాయే. ఓ పక్క ఆ చిన్నారి కూడా తల్లి కోసం బెంగ పెట్టుకున్న, అట్ట కోసం బెంగ పెట్టుకున్న సందర్భం. ఓ పక్క కుమార్తె కోసం రోధిస్తూ, మరో పక్క చిన్నపిల్లని సముదాయిస్తూ, నిజంగా ఆమె మానసిక వ్యధ ఎలా ఉందో అందరూ గుర్తించవచ్చు. ఇప్పటికీ ప్రభుత్వం నాకు సపోర్ట్ గా ఉంది, అధికారులు గాలిస్తున్నారు, ఒక నమ్మకం ఉంది, నా కూతురు వస్తుందన్న కన్నీళ్లతో నమ్మకంతో చెప్తుంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం.